హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్. సో ఈ రోజు నుంచి మనం రీజనింగ్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కోర్ ఎంత ఇంపార్టెంటో రీజనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కాకపోతే ఏంటి అంటే ఈ రీజనింగ్కి కొంచెం ఎక్కువ ఆలోచించాలి, సో దీనికి ఎక్కువ టైం పట్టిద్ది అని చెప్పేసి చాలామంది రీజనింగ్ని స్కిప్ చేసేసి మిగతావి చూసుకుంటూ ఉంటారు. బట్ మరీ అంత ఎక్కువ టైం ఏం పట్టదు. మనం ప్రాపర్‌గా కాన్సెప్ట్ అనేది తెలుసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు కోర్‌కి ఎంత సాధిస్తున్నామో, అందులో మార్క్స్ ఎంత గెయిన్ చేస్తున్నామో, ఇందులో కూడా చాలా వరకు ఇంకా ఇందులో మ్యాక్సిమం ఔట్ ఆఫ్ మనం రీచ్ అవ్వగలమనమాట. అంటే కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టినట్లయితే, సో ఇప్పుడు ఒక 50 మార్క్స్‌కి అనుకోండి రీజనింగ్, అట్‌లీస్ట్ 45 మార్క్స్ అయినా మనం గెయిన్ చేయగలం. ఓకే. ఇప్పుడు మనకి మరీ అన్నీ కష్టంగా ఇచ్చినప్పుడు, అన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నప్పుడు, ఓకే. బట్ మనం పెట్టాల్సిందల్లా కొంచెం ఎఫర్ట్స్. మనం ఎలాగో మిగతావి నేర్చుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా. సో ఇందులో కూడా మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే మంచి స్కోర్ అనేది మనం చేయొచ్చు. సో అందుకని మనం ఈరోజు నుంచి రీజనింగ్ క్లాసెస్ అనేవి తెలుసుకుందాం. సో రీజనింగ్లో మనం ఫస్ట్ ర్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. ర్యాంకింగ్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎట్లా చేస్తాము అనేది. సో ఇది చాలా సింపుల్ టాపిక్. సో ఈజీ టు హార్డ్ అలా నేర్చుకుందాం మనం. ఏ టాపిక్ అయినా కానీ ఫస్ట్ మనం కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. ఓన్లీ షార్ట్ కట్స్ తెలుసుకుంటే మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం టఫ్గా ఇస్తే, ఏదైనా క్వశ్చన్ టఫ్గా ఇస్తే మనం కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. సో కాన్సెప్ట్ తెలుసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ట్రిక్స్ అప్లై చేస్తాం. అది వర్క్ అవ్వకపోతే అప్పుడు మనం కాన్సెప్ట్ వైజ్గా రావచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ర్యాంకింగ్ టెస్ట్‌లో మొత్తం 1% ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2% ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక పర్సన్ గురించి ఇచ్చి క్వెషన్ అడగొచ్చు, లేదా ఇద్దరు పర్సన్స్ గురించి ఇచ్చి క్వెషన్ అనేది అడగొచ్చు. సో అసలు ఇందులో క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఒక రో అనేది ఇస్తాడు. ఇది ఒక రో అనుకోండి. ఒక రోలో ఒక 10 మెంబర్స్ నుంచున్నారు అనుకుందాం. ఓకే. సమ్ ఎక్స్ పర్సన్ పొజిషన్ ఇస్తాడు. అంటే ఇది రైట్ కదా, రైట్ నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ ఈ ఎక్స్ అనే అతని పొజిషన్ ఇచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు. లేదు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారో ఇస్తాడు. వన్ సైడ్ నుంచి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ పొజిషన్ ఇచ్చారనుకోండి, రైట్ సైడ్ నుంచి ఎక్స్ యొక్క పొజిషన్ ఎంత అని అడుగుతాడు. లేదా రైట్ నుంచి ఎక్స్ పొజిషన్ ఇచ్చాడనుకోండి, లెఫ్ట్ నుంచి ఎంత అని చెప్పేసి అడుగుతాడు. 1% ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది రో కదా. ఇలా కాకుండా ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాం. అందులో ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఓకే. పలానా ఎక్స్ అనే స్టూడెంట్ యొక్క ర్యాంక్ ఇస్తాడు. ఇక్కడ ఏమిచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి. క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అనుకోండి, ర్యాంక్ టాప్ నుంచి గానీ, బాటమ్ నుంచి గానీ వాళ్ళ ర్యాంక్ ఇస్తాడు. అంటే మనకిప్పుడు మార్క్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ర్యాంక్ డిసైడ్ చేస్తాం కదా. సో అట్లాగా సేమ్ ర్యాంక్ ఇచ్చేసి మొత్తం ఎంతమంది స్టూడెంట్ ఉన్నారని అడగొచ్చు. లేదా టాప్ నుంచి అతని ర్యాంకు అండ్ మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని ఇచ్చేసి కింద నుంచి అడగొచ్చు. సో క్లాస్ అయినా, రో అయినా కాన్సెప్ట్ అయితే ఒకటే. కాకపోతే ఇక్కడ రో అంటున్నాడు, అక్కడ క్లాస్ అంటున్నాడు. రో అంటే పొజిషన్ ఇస్తాడు, క్లాస్ అంటే ర్యాంక్ ఇస్తాడు. అంతే తేడా. 1% ప్రాబ్లమ్ అయితే ఇలా ఉంటుంది. 2% ప్రాబ్లమ్స్ అనుకోండి. సో ఫర్దర్‌గా చూద్దాం. ఫస్ట్ అయితే 1% ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇప్పుడు టోటల్ పర్సన్స్ అంటే ఒక రో ఇచ్చేసి, ఒక పర్సన్ పొజిషన్ ఇచ్చేసి, టోటల్ ఎంతమంది ఉన్నారు అని అడిగినా కానీ, లేదా ఒక క్లాస్‌లో ఒక పర్సన్ ర్యాంక్ ఇచ్చేసి, ఆ క్లాస్‌లో ఎంతమంది ఉన్నారు అని అడిగినా కానీ, మనం ఈ ఫార్ములా అనేది ఫాలో అవుతాం అనమాట. టోటల్ పర్సన్స్ మనకి కావాలి అంటే పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్, ఈ ఎక్స్ యొక్క ఇది రైట్ కదా, రైట్ నుంచి తన పొజిషన్ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ నుంచి తన పొజిషన్. టోటల్ ఎంతమంది నుంచున్నారు ఈ రోలో అని అడిగినట్లయితే పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ యొక్క పొజిషన్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ నుంచి ఎక్స్ యొక్క పొజిషన్ -1 చేస్తాం. దిస్ ఈజ్ ఫార్ములా. ఓకే. సింపుల్. ఒక పర్సన్ పొజిషన్ ఇచ్చేసి రోలో ఎంతమంది ఉన్నారు మొత్తం ఆ రోలో అంటే మనం ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి అతని పొజిషన్ ప్లస్ రైట్ నుంచి అతని పొజిషన్ -1. అదే ఒకవేళ క్లాస్‌లో ర్యాంక్స్ అనుకోండి. సపోజ్ ఇది టాప్ ర్యాంక్, ఇది వచ్చేసి బాటమ్. టాప్ నుంచి బాటమ్ ఇలా ర్యాంక్స్ అనేవి ఇచ్చాడు. ఓకే. సమ్ ఎక్స్ పర్సన్ యొక్క ర్యాంక్
టాప్ నుంచి సమ్ ఎంతో ఇచ్చాడు, బాటమ్ నుంచి ఎంతో ఇచ్చాడు. మొత్తం ఆ క్లాస్‌లో ఎంతమంది ఉన్నారంటే ఏం చేయాలి? టాప్ నుంచి అతని ర్యాంక్ ప్లస్ బాటమ్ నుంచి అతని ర్యాంక్ మైనస్ 1 చేయాలి. చేస్తే ఏమొస్తుంది? మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది వస్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ప్రాబ్లమ్స్ చూస్తూ మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 1 పర్సన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఒక పర్సన్ గురించి మనకి ఎలా అడగొచ్చు, క్వెషన్ ఎన్ని విధాలుగా అడగొచ్చు అనేది చూద్దాం. దిస్ ఈజ్ వన్ టైప్ అనమాట. ఆదిత్య ఈజ్ ర్యాంక్డ్ 15th ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఆదిత్య అంట ర్యాంక్డ్ అన్నాడు. అంటే దేనికి సంబంధించింది? రోకి సంబంధించిందా, క్లాస్లో ర్యాంక్స్కి సంబంధించిందా? ఈజీగా ర్యాంక్డ్ అన్నాడంటే మనకి క్లాస్లో సంథింగ్ ర్యాంక్స్ ఇచ్చాడనమాట. ఆదిత్య ర్యాంక్ ఎంత? 15 అంట. ఫ్రమ్ బోత్ ఎండ్స్ అంటే టాప్ నుంచి 15, బాటమ్ నుంచి కూడా ఆదిత్య ర్యాంక్ 15 ఇన్ ఏ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఆ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 29. నేనైతే ఇలా చూడగానే చెప్పేసా, ఎందుకంటే నాకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే చూసి చెప్పేశానో అంతే ఫాస్ట్గా పెన్ను పేపర్ యూజ్ చేయకుండా చెప్పేయగలరు. కాకపోతే ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పాను అనేది చూద్దాం. సో ఫస్ట్ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకుందాం. ఎగ్జామ్లో అయితే మీరు ఈ డయాగ్రామ్ వేయడం ఇవన్నీ చేశారంటే మీకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఎగ్జామ్లో అయితే ఇలా డయాగ్రామ్ వేసి ఇవన్నీ చేయకండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు కూడా ఫాస్ట్గా పెట్టేయగలరు. మీకు అర్థం అవడం కోసం నేను డయాగ్రామ్ వేసి చెప్తాను. ఓకే, సపోజ్ ఇది ఒక క్లాస్లో ఉన్న ర్యాంక్స్ అనుకోండి. ఫస్ట్ నుంచి టాప్ నుంచి బాటమ్ వరకు ర్యాంక్స్ని ఇలాగా ఉన్నాయి అనుకుందాం. ఆదిత్య కదా పేరు, ఇక్కడ ఉన్నాడు ఆదిత్య. బోత్ ఎండ్స్ నుంచి అతని ర్యాంక్ ఎంత అంట? 15 అన్నాడు, అందుకే మధ్యలో రాసా. టాప్ నుంచి అతని ర్యాంక్ 15, బాటమ్ నుంచి అతని ర్యాంక్ 15. నేను ఏం చేయాలని చెప్పాను? మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే ముందే చూసుకున్నాం కదా, టాప్ నుంచి అతని ర్యాంక్ ప్లస్ బాటమ్ నుంచి అతని ర్యాంక్ -1. 15 + 50 30 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 29. ఆన్సర్ ఈజ్ 29. సో ఇప్పుడు మనం బొమ్మ గీయకుండా ఎలా చెప్పాలి? బోత్ ఎండ్స్ నుంచి 15 అన్నాడు. సో 15 + 15 30 -1. ఈ క్యాలిక్యులేషన్ అంతా నేను ఎక్కడ చేసుకున్నాను? నా మైండ్లో చేసుకున్నా. కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవాలి. అండ్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా మనం ఈ డయాగ్రామ్స్ వేసుకోవడం, ఈ క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నిటితో పని ఉండదు. మైండ్లోనే మనం క్యాలిక్యులేట్ అనేది చేసుకోగలుగుతాం. సో అది ఎలా వస్తుందంటే ఓన్లీ త్రూ ప్రాక్టీస్. మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చూసి డైరెక్ట్గా నేను ఎగ్జామ్కి వెళ్ళిపోతాను, నాకు అర్థమైపోయింది, నేను రాసేస్తా అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాన్సెప్ట్ నేర్చుకోండి. అండ్ అలాగే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని గ్యాదర్ చేసుకొని వాటిని సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు. సో ఇదే టైం వేస్ట్ చేయకుండా ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం అనేది చూద్దాం. మహిమ ఈ స్టాండింగ్ ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్. ఇందాకలేమో క్లాస్లో ర్యాంక్స్ ఇచ్చాడు, ఇప్పుడు రో గురించి ఇస్తున్నాడు. ఒక రోలో అంట మహిమ నుంచుంది. ఒక రో అన్నాడు కాబట్టి నేను ఇలాగ డ్రా చేసుకుంటాను. కొంతమంది గర్ల్స్ నుంచున్నారు, వాళ్ళలో మహిమ ఉంది. హర్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ వాజ్ 25th. ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ నుంచి మహిమ పొజిషన్ ఎంత అంట? 25th మహిమ. And was 25th, and from the right end was 29th. రైట్ హ్యాండ్ నుంచి ఆవిడ పొజిషన్ ఎంత అంట? 29th. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ స్టాండింగ్ ఇన్ ద రో. ఈ రోలో ఎంతమంది నుంచున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి? పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ -1. పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి 25, పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ వచ్చేసి 29 -1. 25 + 29 అంటే ఎంత? 54. 54 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 53. ఆన్సర్ ఈజ్ 53. అదే మనం కాన్సెప్ట్ ద్వారా అయితే 53 వచ్చింది. ఒక ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే ఇదంతా అనవసరం. మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ ఎంత ఇచ్చాడు? 25. మైండ్లోనే 25 + 29 ఎంత? 54. ఒకటి తీసేయాలి, 53. అలా చేసుకోవాలి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఒక రోలో
కొంతమంది స్టూడెంట్స్ నుంచున్నారంట. రో అనగానే మనం డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకుంటాం కదా, అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫేసింగ్ నార్త్. నార్త్ అంటే ఇదే కదా, సపోజ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే నార్త్ని ఫేస్ చేస్తూ నుంచున్నారంటే ఇలా నుంచున్నారు. ఓకే, ఇన్ సచ్ ఎ వే దట్ ఏ స్టూడెంట్ నేమ్డ్ పునీత్. పునీత్ అనే ఒక స్టూడెంట్ అంట 19th ఫ్రమ్ బోత్ ఎండ్స్, పైనుంచి కింద నుంచి. పునీత్ పొజిషన్ ఎంతంట, 19th. సో ఆ రోలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగాడు. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లానే కదా, కాకపోతే ఏం చేశాడు ఇక్కడ డేటా అనేది కొంచెం రివర్స్లో అడిగాడు అంతే. ఓకేనా, సో ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ అనమాట, మీరే సాల్వ్ చేయండి. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ మోడలే కాబట్టి మీరు సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ అండ్ మీకు వచ్చిన ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అది రైటా రాంగా అనేది నేను చెప్తాను. ఓకే, మీరు సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్. సో అవి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక వన్ పర్సన్ గురించి. ఏం నేర్చుకున్నాం ఇక్కడ, ఏదైనా ఒక పర్సన్ పొజిషన్ ఇచ్చేసి టోటల్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్. ఈ టైప్లో ఏంటి అంటే టోటల్ ఎంతమంది ఉన్నారో ఇచ్చేస్తారు, ఆ పర్సన్ యొక్క పొజిషన్ వన్ సైడ్ నుంచి ఇస్తాడు, అంటే ఏదో లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఇస్తాడు, లేదా టాప్ ఆర్ బాటమ్ ఇస్తాడు, అదర్ సైడ్ అని మనమే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ 45 పర్సన్స్, ఒక రోలో 45 మంది ఉన్నారంట. ఓకే, ద పొజిషన్ ఆఫ్ రోహిత్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో ఈజ్ 23. ఇదే కదా రైట్ ఎండ్ నుంచి రోహిత్ పొజిషన్ ఎంతంట, 23 అని ఇచ్చాడు. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ రాహుల్ అన్నానా, సారీ ఇది రోహిత్. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ రోహిత్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో. లెఫ్ట్ సైడ్ నుంచి రోహిత్ పొజిషన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం కదా, పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ -1. టోటల్ పర్సన్స్ వాడు ఇచ్చేసాడు 45. లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ మనం కనుక్కోవాలి, ఎక్స్ అనుకుందాం, ఎక్స్ పొజిషన్ అనుకుందాం, ప్లస్ రైట్ హ్యాండ్ నుంచి పొజిషన్ ఇచ్చేసాడు 23 -1. దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఎక్స్ని మాత్రమే అటు ఉంచేసి మిగతా అన్ని తీసుకొస్తే 45 - 23 + 1. సో 45లో నుంచి 23 తీసేస్తే 32, 22 + 1 అంటే 23. ఆన్సర్ వచ్చేసి డి 23. సో ఇదంతా డయాగ్రామ్ వేసుకుంటే కదా, సో డయాగ్రామ్ వేసుకోకుండా మనం ఫార్ములాని యూజ్ చేసి రాసేయచ్చు. టోటల్ పర్సన్స్ 45 కదా. నెక్స్ట్ ప్రాబ్లం మనం డయాగ్రామ్ వేయకుండా ట్రై చేద్దాం. చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ 54 పర్సన్స్, ఒక రోలో 54 పర్సన్స్ ఉన్నారంట. ప్రశాంత్ ఈజ్ 23rd ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ప్రశాంత్ అనే అతని పొజిషన్ 23 అంట. హౌ మెనీ పర్సన్స్ ఆర్ టు హిస్ రైట్. అతని రైట్లో ఎంతమంది ఉన్నారు అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, మొత్తం 54 మంది ఉన్నారు. ప్రశాంత్ పొజిషన్ లెఫ్ట్ నుంచి 23, మిగిలిన వాళ్ళే కదా అతని రైట్ ఉండేది 31. 54 - 23 ఎంత, 31. ఇప్పుడు డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఒక రోలో 54 పర్సన్స్ ఉన్నారు. ప్రశాంత్ అనే అతను లెఫ్ట్ నుంచి 23వ అతను, ప్రశాంత్ పి అని రాస్తున్నా, రైట్ నుంచి అతని పొజిషన్ ఎంత. ఈ 54 మందిలో ఈ 23 మందిని తీసేస్తే మిగిలిన వాళ్ళే కదా అతను రైట్ ఉండేది, అందుకే 54 - 23 చేశాను. ఆన్సర్ 31. సో ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సునీల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ పొజిషన్ విచ్ ఈస్ 15th ఫ్రమ్ వెస్ట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 35 పర్సన్స్. ఒక గ్రూప్లో 35 మంది ఉన్నారంట. సునీల్ అనే అతను వెస్ట్ నుంచి 15th పొజిషన్ అంట. ఇక్కడ ఇందాకలా మనకి నార్త్ సౌత్ అని ఇచ్చాడు చూడండి, అలా ఇచ్చాడు. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఒక 35 మంది కూర్చుంటే వెస్ట్ నుంచి అంటే ఇటువైపు నుంచి సునీల్ యొక్క పొజిషన్ ఎంత, 15th. అంటే ఏంటి, లెఫ్ట్ నుంచి 15th అని ఇచ్చాడు. వాట్ ఈజ్ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ ద ఈస్ట్ నుంచి అంటే రైట్ నుంచి అతని పొజిషన్ ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇది మనకు తెలుసు కదా, సేమ్ ఇదే కదా ప్రాబ్లం. సో ఇది కూడా హోంవర్కే, ఇది కూడా మీరు సాల్వ్ చేయండి. మీకు ఆన్సర్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ చూసి దాని తిన్నంగా మీరు కమెంట్ అనేది చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.
సో ఇవన్నీ వన్ పర్సన్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే 1 పర్సన్ ఇచ్చినట్లయితే మనకి టోటల్ ఎంతమంది ఇచ్చేసి ఒక వైపు నుంచి వాళ్ళ పొజిషన్ ఇచ్చి ఇంకో వైపు నుంచి వాళ్ళ పొజిషన్ అడుగుతాడు. ఓకే, ఇదొక టైపు. ఇందాక మనం నేర్చుకున్నది ఏంటి, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి వాళ్ళ పొజిషన్ ఇచ్చేసి మొత్తం ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. ఈ 2 విధాలుగా మనకి అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఇప్పుడు 2 పర్సన్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఈ 2 పర్సన్ ప్రాబ్లమ్స్లో కూడా 3-4 టైప్స్ ఉంటాయి. టైప్స్ అంటే నథింగ్ బట్ ఎన్ని విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక 3-4 విధాలుగా అడుగుతాడు అనమాట. 1 by 1 అనేది చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్. సో ఓకే, ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఏంటి అంటే, ఒక రో ఆర్ క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారో ఇచ్చేస్తాడు. అంటే టోటల్ పర్సన్స్ ఇచ్చేస్తాడు, మనకు తెలుస్తుంది. ఓకే, ఎవరైనా ఇద్దరు పర్సన్స్ యొక్క పొజిషన్ ఇస్తాడు, అది కూడా మనకు తెలుస్తుంది. ఆ ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు, అది క్వశ్చన్. ఓకే, ఇన్ ఏ రో ఆఫ్ 70 పర్సన్స్ మొత్తం ఎంతమంది, 70 మంది ఇచ్చాడు. ఓకే, రాహుల్ ఈజ్ 25th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఈ 70 మందిలో లెఫ్ట్ నుంచి రాహుల్ పొజిషన్ ఎంతంట, 25th. ఇది రాహుల్ పొజిషన్. ఓకే, వైల్ నితేష్ ఈజ్ 20th ఫ్రమ్ రైట్ నుంచి 20th పొజిషన్. ఎవరిది, నితేష్ అనే అతనిది. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ రాహుల్ అండ్ నితేష్. నితేష్కి రాహుల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 70 మెంబర్స్ ఉన్నారు. రాహుల్ పొజిషన్ 25th అంట, నితేష్ పొజిషన్ 20th. మధ్యలో అంటే ఇదే కదా మనకు కావాల్సింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఏం చేయాలి, ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే ఇది వస్తుంది కదా, అవునా కదా. సో అదే మన ఫార్ములాలో రాసుకుందాం. ఈ 70 అంటే ఏంటి, మొత్తం టోటల్ పర్సన్స్ ప్లస్ మైనస్ తీసేయాలి కదా. 25 + 20 అంటే ఏంటి, పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ తీసేస్తే మనకి ఇది వస్తుంది కదా. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. టోటల్ 70 మంది ఉన్నారు. లెఫ్ట్ నుంచి రాహుల్ పొజిషన్ ఎంత, 25 ప్లస్ రైట్ నుంచి నితేష్ పొజిషన్ ఎంత, 20. 25 + 20 అంటే 45. 70లోంచి 45 తీసేస్తే ఎంత, 25. సో ఆన్సర్ ఈస్ 25. సో ఇది కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. మొత్తం ఎంతమంది ఉన్నారు, 70 మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్ నుంచి రాహుల్ పొజిషన్ అనేది 25, రైట్ నుంచి నితేష్ పొజిషన్ అనేది 20. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగారు కాబట్టి మనం ఏం చేసాం, ఈ మొత్తంలో నుండి ఈ 2 తీసేసాం. అప్పుడు మనకి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది వచ్చేసింది కదా. సో అంతే అనమాట. ఫార్ములా ఏంటి, T - L + R అనమాట. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి, మొత్తంలో నుంచి తీసేయాలి. బట్ ఇదే కేసులో ఇంకో మోడల్ చూద్దాం. అంటే సేమ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడిగాడు. ఈ కేసులో చూసినట్లయితే ఇన్ ఏ రో ఆఫ్ 80 పర్సన్స్ మొత్తం 80 పర్సన్స్ ఉన్నారంట. అంటే టీ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. బ్యూలా ఈజ్ 50th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సిరి ఈజ్ 50th ఫ్రమ్ రైట్. బ్యూలా అనే అమ్మాయి లెఫ్ట్ నుంచి 50th బ్యూలా. సిరి అనే అమ్మాయి రైట్ నుంచి 50th సిరి. ఇక్కడ ఉందనుకున్నాం సిరి. మొత్తం 80 మందే ఉన్నారు. ఈ అమ్మాయి పొజిషన్ ఏమో 50 అంటే ఈ అమ్మాయి పొజిషన్ 50 అంట. అంటే 50 + 50 ఎంత వచ్చింది, 100 వచ్చింది. మనం 80లోంచి 100 తీసేస్తే ఎంత వస్తుంది, -20 వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అనేది జరిగింది. ఇందాకలు ఏంటి, ఇక్కడ చూసినట్లయితే ఇతను 25th ఇతను 20th మధ్యలో ఉన్నారు, గ్యాప్ అనేది ఉంది. ఈసారి ఏమైంది, మధ్యలో వీళ్ళకి గ్యాప్ లేదు. బ్యూలా ఏమో ఇక్కడ నుంచి 50th వెళ్ళిపోయింది, సిరి ఏమో ఇక్కడ నుంచి 50th అంట. అంటే ఇటు అమ్మాయి ఏమో ఇటు వెళ్ళింది, ఇటు అమ్మాయి ఏమో ఇటు వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ L + R చేసేద్దాం. అంటే 50 + 50 ఎంత, 100. L + R అంటే 100. ఇందులో నుంచి టోటల్ని తీసేయాలి. ఓకే, 80 -2 చేయాలి. -2 ఎందుకు చేస్తున్నానంటే ఇటు నుంచి మనం కౌంట్ చేసినప్పుడు బ్యూలా పొజిషన్ కౌంట్ చేసినప్పుడు సిరిని ఆల్రెడీ కౌంట్ చేసామా లేదా, చేసేసాం.
ఇటు నుంచి సిరి పొజిషన్ కౌంట్ చేసినప్పుడు బ్యూలాని ఆల్రెడీ కౌంట్ చేస్తామా లేదా? కౌంట్ చేస్తాం. అంటే బ్యూలాని ఒకసారి ఎక్స్ట్రా కౌంట్ చేసాం, సిరిని ఒకసారి ఎక్స్ట్రా కౌంట్ చేసాం, అందుకనే 2 తీసేయాలి. ఓకేనా? 100 - 80 అంటే 20, 20 - 2 అంటే 18. ఆన్సర్ ఈజ్ 18. కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా మనం ఎలా చేస్తున్నాం అనేది. ఇప్పుడు ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి ఇద్దరు మనుషుల్ని ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ పొజిషన్స్ని యాడ్ చేయండి. 20 + 25 45 చేశాం కదా. టోటల్ పర్సన్స్ కంటే అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడండి. ఓకే, టోటల్ పర్సన్స్ కంటే తక్కువ ఉందనుకోండి, టోటల్ పర్సన్స్ నుండి మనకు వచ్చిన L+Rని తీసేయండి. ఎంత వస్తే మనకు అదే ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ L+R అనేది టోటల్ పర్సన్స్ కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ చూసినట్లయితే టోటల్ పర్సన్స్ 80 ఉంది, L+R అనేది 100 ఉంది. ఇలాంటి కేసులో ఏం చేస్తారంటే ఈ 100లో నుంచి ఈ టోటల్ పర్సన్స్ని తీసేసి, అంటే ఈ L+Rలో నుంచి ఈ టోటల్ పర్సన్స్ని తీసేసి -2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎవరైనా ఇద్దరు పర్సన్స్ పొజిషన్స్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే మనం ఇలా చేయాలన్నమాట. ఇది రో కదా, మనకి ర్యాంక్స్ ఇచ్చినా కానీ సేమ్ ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే పర్లేదు కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇదే ప్రాబ్లమ్స్లో ఇంకో టైప్ చూద్దాము. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 90, ఒక క్లాస్లో 90 పీపుల్ ఉన్నారంట. వేర్ గర్ల్స్ ఆర్ ట్వైస్ దాన్ దట్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కంటే డబల్ ఉన్నారు. అసలు ఫస్ట్ క్లాస్లో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం గర్ల్స్ 2 పార్ట్స్, బాయ్స్ 1 పార్ట్ ఉన్నారు కాబట్టి మొత్తం 3 పార్ట్స్ కదా. సో గర్ల్స్ 2 పార్ట్స్ కాబట్టి 2/3 ఇంటూ మొత్తం 90 60. మిగిలిన వాళ్ళు ఎంత? బాయ్సే కదా. బాయ్స్ ఎంతమంది? 30. ఈ ఫార్ములా మనం అప్లై చేయకపోయినా కానీ మనకి 90ని 3 భాగాలు చేస్తాం, ఈజీగా చేసేయచ్చు 30, 60 అని చెప్పేసి. గర్ల్స్ అనేవాళ్ళు 60 ఉన్నారని చెప్పొచ్చు, బాయ్స్ అనేవాళ్ళు 30 ఉన్నారని చెప్పొచ్చు. 90 ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసాం. అదే ఒకవేళ 80 ఇస్తే అప్పుడు మనం ఈజీగా చేయలేం కదా. అలాంటప్పుడు ఇలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 60 ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 30 ఉన్నారు. ఏం అడిగాడో చూద్దాం. సౌరవ్ ర్యాంక్డ్ 40th ఫ్రమ్ ద టాప్. సో ఒక 90 పీపుల్లో సౌరవ్ అనే అతను టాప్ నుంచి ఎంత ర్యాంకు? 14th ర్యాంక్ అంట. ఇఫ్ దెర్ ఆర్ 10 గర్ల్స్ అహెడ్ ఆఫ్ సౌరవ్. ఈ మోడల్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక దాకా మనకి లెఫ్ట్ నుంచి ఇంత, రైట్ నుంచి ఇంత, లేదా టాప్ నుంచి ఇంత, బాటమ్ నుంచి ఇంత అని ఇచ్చాడు. ఇందులో ఏంటి? అహెడ్, బిహైండ్ అని ఇచ్చాడు. అహెడ్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనక అనమాట. సౌరవ్ కంటే ముందు ఎంతమంది ఉన్నారంట? 10 గర్ల్స్ ఉన్నారంట. అయితే హౌ మెనీ బాయ్స్ ఆర్ బిహైండ్ ఇన్ ర్యాంక్. అతని తర్వాత ఉన్న బాయ్స్ ఎంతమంది అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక క్లాస్లో 90 మంది ఉన్నారు. గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కంటే డబుల్ ఉన్నారు. అంటే ఫస్ట్ గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. బాయ్స్ వచ్చేసి 30, గర్ల్స్ వచ్చేసి 60. మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? సౌరవ్ టాప్ నుంచి 14th ర్యాంక్ అంట. అయితే ఆ క్లాస్లో సౌరవ్ కంటే ముందు 10 మంది గర్ల్స్ ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. సౌరవ్ తర్వాత బాయ్స్ ఎంత అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బాయ్స్ ఎంతమంది? 30 మంది. ఓకే, సౌరవ్ కంటే ముందు 13 మంది కదా ర్యాంక్స్. ఇతని ర్యాంక్ 14 అంటే ఇతని కంటే ముందు ఎంతమంది ఉన్నారని? 13 మంది ఉన్నారని. ఆ 13 మందిలో 10 మంది గర్ల్సేగా. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? సౌరవ్ కంటే ముందు 3 ఉన్నారు. సౌరవ్తో కలిపి, సౌరవ్ కూడా అబ్బాయే కదా, సౌరవ్తో కలిపి బాయ్స్ ఇక్కడ దాకా 4 ఉన్నారు. ఇతని తర్వాత ఎంతమంది ఉన్నారు? మొత్తం 30 మంది. సౌరవ్ దాకా 4 ఉన్నారు. అతని తర్వాత ఎంతమంది ఉన్నారంటే ఏం చేయాలి? 30లో నుంచి 4 తీసేస్తే 26. ఆన్సర్ ఈజ్ 26. అంతే. మీకు అర్థమైంది కదా. సౌరవ్ కంటే ముందు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే మొత్తం అబ్బాయిలు 30 మంది. సౌరవ్ ముందు 10 మంది అమ్మాయిలు ఉన్నారంటే సౌరవ్తో కలిపి ఇక్కడ దాకా ఎంతమంది అబ్బాయిలు ఉన్నారని? 4 ఉన్నారని. సారీ, ఇక్కడ చూడండి, 4 ఉన్నారని. సో సౌరవ్ తర్వాత ఇంకెంతమంది ఉంటారు? 30లో 4 తీసేస్తే 26 మంది ఉంటారు. ఓకే, సో అహెడ్, బిహైండ్ అంటే ఇలా చేసుకోవాలి. అహెడ్ అంటే ముందు, బిహైండ్ అంటే తర్వాత. ఓకే, నెక్స్ట్ టైప్ చూద్దాం. ఈ టైప్లో ఏంటంటే పొజిషన్స్ ఇంటర్చేంజ్, అంటే ఇద్దరి పొజిషన్స్ ఇస్తాడు, వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని మార్చుకున్నారు అని చెప్పేసి ఇస్తాడనమాట. సో క్వశ్చన్ చూద్దాం. శిల్ప అండ్ రూపేష్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్.
శిల్ప అండ్ రూపేష్ అనేవాళ్ళు ఒక రోలో నుంచున్నారంట. ఓకే, సో డయాగ్రామ్ గీద్దాం, ఈజీగా అయిపోద్ది. అంటే మీకు చెప్పేటప్పుడు ఎగ్జామ్లో అయితే మీరు డయాగ్రామ్ గీయాలి ఇవన్నీ పెట్టుకోకండి. ఫస్ట్ నేను ఫార్ములాస్ చెప్తూ వచ్చా కదా, ప్రతి మోడల్కి కొన్ని ట్రిక్స్ ఉంటాయని చెప్పేసి వాటిని ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ కనుక ఆన్సర్ రాకపోతే అప్పుడు మీరు డయాగ్రామ్ గీసుకొని సాల్వ్ చేసుకోండి, ఓకేనా. బట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక డయాగ్రామ్ గీసే అవకాశం రాదు. మ్యాక్సిమం ఈజీ టాపిక్ కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థం అవడం కోసం నేను డయాగ్రామ్ గీస్తున్నా. ఈ రో ఆఫ్ పర్సన్స్లో శిల్ప అండ్ రూపేష్ ఉన్నారంట. శిల్ప ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి శిల్ప పొజిషన్ ఎంత? 15th. అండ్ రూపేష్ ఈజ్ 21st ఫ్రమ్ రైట్ సైడ్. రైట్ సైడ్ నుంచి రూపేష్ పొజిషన్ ఎంత? 21. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు మార్చుకున్నారంట. అంటే శిల్ప ప్లేస్లోకి రూపేష్ వచ్చేసాడు, రూపేష్ ప్లేస్లోకి శిల్ప వచ్చేసింది. వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి డిఫరెన్స్ కోసం R', S' అని పెట్టుకుందాం. ఓకే, ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, శిల్ప బికమ్స్ 19th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి శిల్ప పొజిషన్ ఏమైంది? 19th అయింది. ఇదే కదా, మార్చుకున్న శిల్ప ఇక్కడికి వచ్చేసింది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈవిడ పొజిషన్ ఎంత అంట? 19th. హౌ మెనీ పర్సన్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో? ఈ రో మొత్తంలో అసలు టోటల్ పర్సన్స్ ఎంతమంది అని చెప్పేసి అడిగాడు. ఓకే, సో ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తా, తర్వాత మీరు ఎట్లా ఫాలో అవ్వాలనేది చెప్తా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ టోటల్ పర్సన్సే కదా మనల్ని అడిగాడు. ఓకే, శిల్ప పొజిషన్, ఓకే, ఇక్కడ నుంచి మనం చూస్తే స్టార్టింగ్ అంటే 1 పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ పొజిషన్, రైట్ సైడ్ పొజిషన్ ఇచ్చేసి మనల్ని టోటల్ ఎంతమంది అంటే ఏం చేసాం? L+R -1 చేసాం, అవునా. ఇక్కడ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతాం, చూడండి. సో ఈ శిల్ప తర్వాత రూపేష్ వీళ్ళు మర్చిపోండి. ఈ డయాగ్రామ్ గీసుకున్నాం కదా, ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ సమ్ ఎక్స్ పర్సన్ అనుకుందాం. ఇక్కడ పొజిషన్ ఇచ్చాడా? రైట్ నుంచి ఈ పొజిషన్ ఎంతంట? 21. లెఫ్ట్ నుంచి ఇదే పొజిషన్ ఎంత? 19th. అంటే ఇప్పుడు మనకి టోటల్ ఎంత కావాలి? 21 + 19 - 1. 21 + 19 అంటే 40, -1 అంటే 39. ఆన్సర్ ఇస్ 39. బట్ మనం అక్కడ ఇంత చేయాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఎప్పుడైనా కానీ ఇద్దరి పర్సన్స్ యొక్క పొజిషన్ ఇచ్చేసి వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకున్నారు, వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు ఒకరికొకరు మార్చుకున్నారు అని చెప్పి మొత్తం ఎంతమంది నుంచున్నారంటే కనుక మనం ఒక చిన్న ట్రిక్ అనేది ఫాలో అవుదాం. సో టోటల్ పర్సన్సే కదా మనకు కావాల్సింది. టోటల్ పర్సన్స్ మనకు కావాలి అంటే లాస్ట్లో ఎవరి పొజిషన్ ఇచ్చాడో చూడండి. శిల్ప, ఐఎమ్ సారీ, ఓకే, ఐ థింక్ నౌ ఇట్స్ విజిబుల్. శిల్ప బికమ్స్ 19th ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. సో 19 రాసుకోండి. ఓకే, లాస్ట్లో ఇచ్చాడు కదా క్వశ్చన్, లాస్ట్లో ఇంటర్చేంజ్ తర్వాత ఇచ్చిన పొజిషన్ ఏదైతే ఉందో అది రాసుకోండి. ఎవరి పొజిషన్ ఇచ్చాడు? శిల్ప పొజిషన్ ఇచ్చాడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత. సో ఇంటర్చేంజ్ అవ్వక ముందు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ శిల్ప అండ్ రూపేష్లో ఆల్రెడీ ఇంటర్చేంజ్ తర్వాత శిల్ప పొజిషన్ ఇచ్చాడు కదా. ఇంటర్చేంజ్ అవ్వక ముందు ఉన్న రూపేష్ పొజిషన్ అంటే శిల్ప అనేది రిపీట్ అయింది, 2 సార్లు పొజిషన్ ఇచ్చాడు. రిపీట్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్ రాసుకోండి. ఇందులోంచి ఒకటి తీసేయండి, మనకి అదే టోటల్ పర్సన్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్చేంజ్ అని ఇచ్చేసి టోటల్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో ఇచ్చిన పొజిషన్ అనేది రాసుకోవాలి. ఓకే, ఇంటర్చేంజ్ అవ్వకముందు ఉన్న రూపేష్ పొజిషన్ అంటే ఇంటర్చేంజ్ అని ఇచ్చేసి టోటల్ ఎంతమంది ఉన్నారు అని అడిగినప్పుడు లాస్ట్లో ఇచ్చిన పొజిషన్ రాసుకుంటాం కదా. ఇచ్చిన 2 నేమ్స్లో ఎవరి నేమ్ అయితే రిపీట్ అవ్వలేదో, ఇక్కడ శిల్ప నేమ్ అనేది రిపీట్ అయింది, రూపేష్ నేమ్ అనేది ఒక్కసారి ఇచ్చాడు రూపేష్ పొజిషన్ అనేది. సో ఎవరి పొజిషన్ అయితే రిపీట్ అవ్వలేదో ఆ పొజిషన్ రాసుకొని -1 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో బాగా అర్థం అవడం కోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఫస్ట్ ట్రిక్ ఫాలో అవుదాం, తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో సేమ్ అనమాట. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్, గుప్తిల్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్. ఒక రోలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట. సో గుప్తిల్ అనే అతను లెఫ్ట్ నుంచి 15th పర్సన్. అండ్ వికాస్ ఈజ్ 7th ఫ్రమ్ రైట్. వికాస్ అనే అతను రైట్ నుంచి 7th పర్సన్ అనమాట. ఆన్ ఇంటర్చేంజింగ్ దేర్ ప్లేసెస్,
వికాస్ బికమ్స్ 15th ఫ్రమ్ ద రైట్. సో వాళ్ళ ప్లేసెస్ని వాళ్ళు మార్చుకున్నాక వికాస్ ఏంటంటే రైట్ నుంచి 15th పర్సన్ అయ్యాడనమాట. సో మొత్తం ఎంతమంది ఉన్నారు ఇందులో చెప్పాను కదా, ఇద్దరి పర్సన్స్ యొక్క పొజిషన్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకున్నారని. మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఏం చేయాలని చెప్పాను, లాస్ట్లో ఇచ్చిన పొజిషన్ రాసుకోవాలి. టోటల్ పర్సన్సే కదా మనకు కావాల్సింది. లాస్ట్లో ఇచ్చిన పొజిషన్ ఏంటి 15 ప్లస్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, గుప్తిల్ ఉన్నాడు, వికాస్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు రిపీట్ అవ్వలేదు. వికాస్కి 2 సార్లు ఇచ్చాడు వికాస్ పొజిషన్, కానీ గుప్తిల్ పొజిషన్ ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే గుప్తిల్ పొజిషన్ రాసుకుందాం. 15 + 15 -1 30 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 29. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ ఇంటర్చేంజింగ్లో మనం ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతాం. సో 2 పర్సన్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, అంటే ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది. సో కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇందాక చేసిన మోడలే కొంచెం ఎక్స్ట్రా అనమాట దానికి. ఇన్ ఏ క్యూ మిస్టర్ ఎక్స్ ఈజ్ 14th ఫ్రమ్ ఫ్రంట్. కొంతమంది మనుషులు ఒక క్యూలో నుంచున్నారంట. ఎక్స్ అనే అతను ఫ్రంట్ నుంచి అంటే ముందు నుంచి 14th పొజిషన్లో ఉన్నాడు, నథింగ్ బట్ టాప్ నుంచి. అండ్ మిస్టర్ వై ఈజ్ 17th ఫ్రమ్ ఎండ్. మిస్టర్ వై అనే అతను కింద నుంచి 17th పొజిషన్. ఓకే, ఎండ్ అంటే కింద నుంచే కదా. వైల్ మిస్టర్ జెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్కి వైకి మధ్యలో, కరెక్ట్గా మధ్యలో జెడ్ అనే అతను ఉన్నాడంట. ఇఫ్ మిస్టర్ ఎక్స్ ఈజ్ అహెడ్ ఆఫ్ మిస్టర్ వై, ఎక్స్ అనే అతను వై కంటే ముందు ఉంటే, అండ్ దెర్ ఆర్ 48 పర్సన్స్ ఇన్ ద క్యూ. ఈ క్యూ మొత్తం ఎంతమంది ఉన్నారంట, 48 మంది ఉన్నారంట. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. ఎక్స్కి జెడ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. దీన్ని నేను అడ్డంగా డ్రా చేస్తాను, మనకి ఈజీగా అర్థమైద్ది. మొత్తం 48 పర్సన్స్ ఉన్నారు ఈ క్యూలో. ఓకే, ఎక్స్ అనే అతను ఫ్రంట్ నుంచి 14th పొజిషన్లో ఉన్నాడు. వై అనే అతను ఎండ్ నుంచి 17th పొజిషన్లో ఉన్నాడు. ఓకే, జెడ్ అనే అతను వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నాడు ఎగ్జాక్ట్గా. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అన్నారు. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది, ఇదే కదా మనల్ని అడిగాడు. సో ఇది కావాలంటే మనం ఏం చేయాలి, మొత్తంలో నుంచి ఇదంతా తీసేయాలి. ఇదంతా తీసేయాలంటే ఫస్ట్ ఎక్స్కి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. కరెక్ట్గా జెడ్ మధ్యలో ఉన్నాడు కాబట్టి బై 2 చేస్తే ఈ వాల్యూ వస్తుందా రాదా, వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్కి జెడ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్టింగ్లో ఇద్దరి ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనం ఇద్దరి పర్సన్స్ పొజిషన్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం ఫార్ములా యూజ్ చేసాం, మొత్తం పర్సన్స్లో మొత్తం టోటల్లో నుంచి ఈ రెండింటిని యాడ్ చేసి తీసేసాం కదా. సేమ్ ఫాలో అవుదాం. 48లో నుంచి 14 + 17 ఎంత, 17 + 4 21, 31 తీసేస్తే ఎంత, 17 వచ్చింది. అంటే ఎక్స్కి వైకి మధ్యలో ఎంతమంది ఉన్నారని, 17 మెంబర్స్ ఉన్నారని. ఓకే, జెడ్ పొజిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది కదా 17లో. అంటే జెడ్ని తీసేస్తే ఎంత, 16 మెంబర్స్. జెడ్ని తీసేస్తే ఇక్కడ 16 మెంబర్స్. జెడ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడు కాబట్టి ఈ హాఫ్ కావాలంటే ఏం చేయాలి, 16/2 అంటే ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారని అర్థం. ఇంకా అర్థమైంది కదా. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎలా, మనకి తెలిసిన ఫార్ములాని యూజ్ చేసుకొని. ఓకే, ఈ మొత్తంలో నుంచి ఈ రెండింటిని తీసేస్తే మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇంతంతా ఎంతమంది ఉన్నారని వచ్చేసింది. 17 మెంబర్స్ ఉన్నారు. జెడ్ అనే అతను ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడు. సో జెడ్ కూడా ఈ 17లో ఒకడే కాబట్టి 1 తీసేసాం, 16 వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడంటే ఇది కావాలంటే ఏం చేయాలి, 16/2 చేయాలి. అప్పుడు ఇక్కడ 8 మంది ఉన్నట్టు, ఇక్కడ 8 మంది ఉన్నట్టు. ఓకే, మనకి క్రాస్ చెక్ చేసుకోవాలంటే 8 + 8 16 ప్లస్ జెడ్ని కూడా కలుపుకుంటే 17 చేస్తే మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఎంత వస్తుంది, 14 + 17 + 17 చేస్తే టోటల్ పర్సన్స్ అనేది వస్తుంది. సో అది క్రాస్ చెక్ అనమాట, అంత అవసరం లేదు మనకి. ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇది ఒక మోడల్. సో ఇదే మోడల్ జెడ్ యొక్క పొజిషన్ ఇచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారో అని కూడా అడుగుతాడు. అది కూడా ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇవన్నీ ఏంటంటే చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి. సో అందుకే చెప్పాను, మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే చాలా ఈజీగా రాస్తారు. అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి రీజనింగ్లో, టైం టేకింగ్ కాన్సెప్ట్స్ కూడా, అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి సింపుల్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు వీటి దగ్గర టైం అనేది కొంచెం తగ్గించుకుంటే వాటికి మీరు టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ఏ క్యూ, ఒక క్యూలో అడ్డంగానే డ్రా చేస్తున్న డయాగ్రామ్ నేను. పారుల్ ఈజ్ 17th ఫ్రమ్ ఫ్రంట్.
ఫ్రంట్ నుంచి పారుల్ అనే అతని పొజిషన్ ఎంతంట 17th అంట. సేమ్ ఇక్కడ డ్రా చేసింది నేను అడ్డంగా డ్రా చేశాను కదా, సో ఇది కూడా అలాగే డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ అంటే ముందు నుంచి అని. వైల్ క్వీన్ ఈజ్ 19th ఫ్రమ్ లాస్ట్. క్వీన్ అనే ఆవిడంట లాస్ట్ నుంచి 19th పొజిషన్ అంట. ఓకే. ఇఫ్ రోహిత్ ఈజ్ 24th ఫ్రమ్ ఫ్రంట్. ఫ్రంట్ నుంచి రోహిత్ అనే అతని పొజిషన్ ఎంత 24th అంట. ఓకే. అండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ పారుల్ అండ్ క్వీన్. పారుల్కి క్వీన్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాడంట రోహిత్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్యూ. మొత్తం ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ చేసాం. దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. దీనికి ఏంటంటే ఎక్స్కి జెడ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నాడు, టోటల్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రాహుల్ పొజిషన్ ఇచ్చాడు ఫ్రంట్ నుంచి, మొత్తం ఎంతమంది ఉన్నారో మనల్ని కనుక్కోమంటున్నాడు. సో మొత్తం ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ చూడండి. పారుల్ పొజిషన్ ఏమో ఫ్రంట్ నుంచి 17th, క్వీన్ పొజిషన్ లాస్ట్ నుంచి 19th. సో మనల్ని అడిగింది ఏంటి, మొత్తం ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సేమ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 17 కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయొచ్చు. 24 - 17 ఎంత, ఇది ఒక 3, అదొక 4, 7. వీళ్ళిద్దరి మధ్యలో 7 ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, రోహిత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ పారుల్ అండ్ క్వీన్ ఇచ్చాడు. రోహిత్ అనే అతను పారుల్కి క్వీన్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 7 కదా. సో ఇప్పుడు క్వీన్ పొజిషన్ స్టార్టింగ్ నుంచి మనకి కావాలంటే ఏం చేయాలి, 24 + 7. 24 + 7 చేస్తే ఏమొస్తుంది, 31 వచ్చింది. అంటే క్వీన్ పొజిషన్ స్టార్టింగ్ నుంచి 31. మొత్తం ఎంత, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా అయిపోయింది, ఓన్లీ క్వీన్ని డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ లాస్ట్ నుంచి క్వీన్ పొజిషన్ 19, ఫస్ట్ నుంచి 31. సో ఇదేం మోడల్, స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం కదా, ఒక పర్సన్ యొక్క పొజిషన్ 2 ఎండ్స్ నుంచి మొత్తం కనుక్కోమంటే ఏం చేయాలని, 31 + 19 - 1 చేయాలి. 31 + 19 అంటే ఎంత, 50. 50 - 1 అంటే 49. సో మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ రోలో, 49 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం అంటే ఈ ర్యాంకింగ్ అనే దాంట్లో ఒక పర్సన్ ఇచ్చినా 2 పర్సన్లు ఇచ్చినా మనకున్న మోడల్స్ అన్నీ ఇవే. సో ఇవి కూడా ఏంటంటే మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన మోడల్సే, కాకపోతే వాడు ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం సాల్వ్ చేస్తే మనకి స్టార్టింగ్ మనం నేర్చుకున్న మోడల్స్ లాగే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగే ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ చదివేసి అమ్మో ఇది చాలా కష్టం అనుకుంటా అని చెప్పేసి మనం ఈ మోడల్ చదవలేదులే అని మనం స్కిప్ చేసేస్తూ ఉంటాం. సో అట్లా కాకుండా వాడు ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకుంటే మనం ప్రీవియస్ నేర్చుకున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే అవే ఉంటాయి. ఇంకా అంతకు మించి ఈ ర్యాంకింగ్లో కొత్తగా ఏం అడగడు. ఓకే. సో ఇది చూడండి, Kunal is 6 ranks ahead of Sharma, who ranks 16th in a class of 40. ఒక క్లాస్లో 40 మంది ఉన్నారంట, టోటల్ 40 మంది ఉన్నారు. శర్మ ర్యాంక్ ఎంత, 16th. ఒక క్లాస్లో 40 మంది ఉన్నారు, శర్మ ర్యాంక్ ఎంత, 16th. ర్యాంక్ స్టార్టింగ్ నుంచి చూస్తాం కదా, సో పైనుంచి 16th ర్యాంక్ శర్మది. కూనల్ ఈ 6 ranks ahead of శర్మ. అహెడ్ అంటే ఏం చెప్పాను, ముందు. ఓకే, అప్పుడు కూనల్ ర్యాంక్ ఏమైద్ది, 10th ర్యాంక్ అయింది. 6 ర్యాంక్సేగా అన్నాడు, సో 16 - 6 చేస్తే 10 కదా. కూనల్ ర్యాంక్ ఎంత, టాప్ నుంచి 10. వాట్ ఈస్ కూనల్ ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్ నుంచి ఎంత అని అడిగాడు. ఇది సెకండ్ మోడల్లోకి వచ్చిందా రాలేదా, చూడండి మొత్తం 40 మంది ఉన్నారు, కూనల్ ర్యాంక్ స్టార్టింగ్ నుంచి ఎంత, 10, లాస్ట్ నుంచి ఎంత అని చెప్పేసి అడిగాడు. అంటే ఇది మనం స్టార్టింగ్ నేర్చుకున్న మోడలే, కాకపోతే ఏంటి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి శర్మ అనేవాడిని ఇచ్చి మళ్ళీ కూనల్ ర్యాంక్ దాన్ని బట్టి చెప్పి ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో మనల్ని. సో ఇది మనం స్టార్టింగ్ నేర్చుకునే మోడలే కదా, ఇది కూడా మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ నేను మీకు ఇట్లాగా సాల్వ్ చేసి చెప్తాను, మిగిలింది మీరు సాల్వ్ చేయండి. అంటే మనం నేర్చుకున్న మోడల్లోనికి మార్చేసి చెప్తాను, ఎలా మార్చుకోవాలి అనేది చూడండి, నేను మారుస్తున్నాను కాబట్టి. ఇన్ ఏ రో ఆఫ్ 25 persons, ఒక రోలో 25 మంది ఉన్నారంట. కాజల్ ఈజ్ 14th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. కాజల్ అనే ఆమె లెఫ్ట్ నుంచి 14th. ఓకే,
ఇఫ్ 5 పర్సన్స్ ఆర్ యాడెడ్ టువర్డ్స్ ద రైట్ ఎండ్. ఈ రైట్ ఎండ్ దగ్గర 5 పర్సన్స్ యాడ్ చేశారు. ఇటువైపు యాడ్ చేశారంటే ఇటు నుంచి కాజల్ పొజిషన్ మారుతుందా? మారదు. దెన్ వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ కాజల్ ఫ్రమ్ రైట్ ఎండ్? సో రైట్ ఎండ్ నుంచి కాజల్ పొజిషన్ అడిగాడు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. 5 పర్సన్స్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఎంతమంది అయ్యారు? 30 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రోలో? 30 మంది ఉన్నారు. కాజల్ పొజిషన్ 14th, లెఫ్ట్ నుంచి మారదు కాబట్టి. రైట్ నుంచి ఎంత అన్నాడు. సేమ్ మనం సెకండ్ నేర్చుకున్న మోడలేనా? మొత్తం 30 మంది, లెఫ్ట్ నుంచి పొజిషన్ తెలుసు, రైట్ నుంచి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఈ మోడలే కదా. సో సాల్వ్ చేయండి. చూసారు కదా, మనకి ఇట్లా అడుగుతాడు. మనం నేర్చుకున్న మోడల్సే, కాకపోతే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి వాడికి నచ్చింది చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడమే వాడి పని. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే చెప్పా కదా, ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా, మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్. సో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా కాదు, ఇలా కన్ఫ్యూజింగ్గా ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి కూడా అంతే. చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్, ఒక క్లాస్లో 45 మంది ఉన్నారంట. ఏ బాయ్ ఈజ్ ర్యాంక్ 20th. ఒక బాయ్ ర్యాంక్ అనేది 20. ఇక్కడ ఒక బాయ్ ర్యాంక్ ఎంతంట? 20th. మొత్తం 40 మంది ఉన్నారు. వెన్ 2 బాయ్స్ జాయిన్డ్, ఇద్దరు అబ్బాయిలు జాయిన్ అయ్యారంట. అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? టోటల్ 42 మంది అయ్యారు. ఓకే. హిజ్ ర్యాంక్ వాజ్ డ్రాప్డ్ బై 1. అతని ర్యాంక్ ఏమైపోయిందంట? 1 తగ్గిపోయిందంట. ఇప్పుడు బాయ్ ర్యాంక్ ఎంత? 19th. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 42 మంది ఉన్నారు. వాట్ ఈజ్ హిజ్ న్యూ ర్యాంక్ ఫ్రమ్ ఎండ్? టాప్ నుంచి 19. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? ఇద్దరు యాడ్ అయిన తర్వాత 42 మంది ఉన్నారు. ఇతని ర్యాంక్ ఎంత? టాప్ నుంచి 1 తగ్గిపోయింది కాబట్టి 19. బాటమ్ నుంచి ఎంత అని చెప్పి అడిగాడు. ఇందాక దాకా మనం చూసినవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవేంటి? ఇండైరెక్ట్గా సేమ్ అవే అడుగుతున్నాడు, కాకపోతే కొంచెం తిప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఇలాంటిది సేమ్ క్వశ్చన్ ఇందాక చూసాము. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్, ఒక క్లాస్లో 60 మంది ఉన్నారంట. టోటల్ 60 మంది ఉన్నారు. వేర్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ట్వైస్ దాట్ ఆఫ్ బాయ్స్. ఇందాక 90 మంది అనుకున్నాం, ఇప్పుడు 60 మంది ఉన్నారు. 60 మంది ఉన్నారు కదా, గర్ల్స్ ఎంతమంది? డబల్ ఉన్నారంట. అంటే గర్ల్స్ 40 మంది ఉన్నారు, బాయ్స్ వచ్చేసి 20 మంది ఉన్నారు. ఇఫ్ దేర్ ఆర్ 9 కమల్ ఏ బాయ్ ర్యాంక్డ్ 17th ఫ్రమ్ టాప్ నుంచి కమల్ ర్యాంక్ వచ్చేసి 17th అంట. ఇఫ్ దేర్ ఆర్ 9 గర్ల్స్ అహెడ్ ఆఫ్ కమల్ కంటే ముందు 9 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? కమల్ ర్యాంక్ 17, అంటే అతని కంటే ముందు 16 మంది ఉంటారు. ఈ 16 మందిలో 9 మంది అమ్మాయిలు, అంటే అబ్బాయిలు ఎంతమంది? 7. సో బాయ్స్ వచ్చేసి 7. కమల్తో కలిపి ఇక్కడ వరకు ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 8 మంది ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ర్యాంక్ ఆఫ్టర్ హిమ్ ఈజ్, కమల్ తర్వాత ఎంతమంది బాయ్స్ ఉన్నారు అన్నారు. బాయ్స్ మొత్తం 20 మంది ఉన్నారు. వాళ్ళల్లో కమల్తో పాటు అతని కంటే ముందు 8 మంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళే కదా అతని కింద ఉండేది. సో నేను మీరు చేస్తారనుకున్నా నేనే చేసేసాను మీకు చెప్పే దాంట్లో. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 12 మంది ఉన్నారు. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది నిజంగా ఒక సింపుల్ టాపిక్కే, మీకు ఈజీగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్, అంటే మీకు రీజనింగ్లో ఏ టాపిక్ అయితే మీరు టఫ్గా ఫీల్ అవుతున్నారు, ఏ టాపిక్ మీరు వీడియో కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.